ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రైస్ తగ్గించుకొని తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ దోశలు బాగా ఉపయోగపడతాయి. ఇవి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు వాళ్ళ డైట్ లో చేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మల్టీగ్రెయిన్ దోశలు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ మినపగుళ్ళు, 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ రేషన్ బియ్యం, 1/2 గ్లాస్ అటుకులు, 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని 10 నుండి 12 గంటల పాటు నానపెట్టుకోవాలి. మీరు కావాలంటే నైట్ మొత్తం కూడా నానపెట్టుకోవచ్చండి. మనం వీటిలో మిల్లెట్స్ కూడా వేసాం కాబట్టి ఇవి నానటానికి కొంచెం టైం పడుతుందండి. ఇవిలా బాగా నానిన తర్వాత వాటర్ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఫుల్గా వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అప్పుడే పిండి మెత్తగా మెదుగుతుంది. పిండి గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 8 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 8 గంటల తర్వాత పిండి పులుస్తుంది. ఇప్పుడు ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మనకి కావలసినంత పిండి ఒక బౌల్లో వేసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసుకొని పిండిని మనం మామూలుగా దోశ పిండికి ఎంత లూజుగా అయితే కలుపుకుంటామో అంత లూజుగా కలుపుకుంటే సరిపోతుంది. దోశ పెనం బాగా వేడైన తర్వాత కొంచెం వాటర్ చల్లి దోశ వేసుకోండి. ఈ పిండితో దోశలు ఎంత పలచగా కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. ఇలా దోశ వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీరు వెయిట్ లాస్ కోసం ఈ దోశలను వేసుకున్నట్లయితే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి. దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. మల్టీగ్రెయిన్ దోశలు రెడీ అయిపోయాయి. మనం వీటిని పల్లి కొబ్బరి చట్నీ లేదా ఏదైనా రోటి పచ్చడితో తీసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.